వారి ప్రేక్షకుల కోసం మరొక స్పెషల్ డిష్. స్పెషల్ ఏం కాదనుకోండి, కానీ ఎంతకైనా కొంచెం డిఫరెంటే. మీరెవరూ ట్రై చేసి ఉండకపోవచ్చు. సో చాలా సింపుల్ అయిన డిష్. మనం ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అన్నం సపరేట్గా, అలాగే పప్పు సపరేట్గా, అలాగే రసం సపరేట్గా చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా అన్నీ ఒక దాంట్లోనే కలిపి మనం ఈరోజు సాంబార్ రైస్ చేయబోతున్నాము. సాంబార్ రైస్ అంటే మనం సాంబార్ పొడి తీసుకొచ్చి అందులో కలపటం కాదండి, మనమే సాంబార్ పొడి కూడా చేయబోతున్నాము. సాంబార్ పొడి చేయటం కోసం కొన్ని మసాలాలు కావాలి. దాల్చిన చెక్క, లవంగ, అలాగే మరాఠీ మొగ్గు, ఇవన్నీ వేసేసి మనం డ్రై రోస్ట్ చేసుకోబోతున్నాము. అలాగే బిర్యానీ ఆకు, ధనియాలు, ఎక్కువగా క్వాంటిటీ చేయట్లేదు కాబట్టి కొంచెం కొంచెం, మిరియాలు, శనగపప్పు, కాస్త మెంతులు, ఎక్కువ కాదు, కొంచెం మనకి లైట్గా చేదు పులుపు వేస్తాం కదా, కాస్త ఫ్లేవర్ కోసం. అలాగే ఎండుమిరపకాయలు, అలాగే కొబ్బరి, ఎండు కొబ్బరి, ఈ కొబ్బరిని కూడా వేసేసి మనం ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం స్లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చి మంచి సువాసన వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని ఆ తర్వాత పౌడర్ చేసుకుంటే మనకి ఇన్స్టెంట్ సాంబార్ పొడి వేగిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. కాస్త చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని మనం పొడి పట్టుకుందాం. మరి ఇప్పుడు ఇదే ప్రెషర్ కుక్కర్లో నేను రైస్ కూడా చేయబోతున్నాను. అదేనండి, సాంబార్ రైస్ చేయబోతున్నాను. సో ఇది కాస్త చల్లారాక నేను గ్రైండ్ చేసుకుంటాను. ఇదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్, అలాగే నెయ్యి, 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇందులో మనం మామూలుగా తాలింపు వేసుకుంటాం కదా, అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇవన్నీ తాలింపుకి. జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, హింగువ, పసుపు, ఇందులో షాలెట్స్ అంటే చిట్టి ఉల్లిపాయలు, ఇవి కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేద్దాం. ఒక 2 నిమిషాల పాటు మనం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూడండి, మన ఉల్లిపాయలు అవేనండి, చిట్టి ఉల్లిపాయలు వేగిపోయాయి. మీరు ఇందులో వెజిటబుల్స్ కావాలంటే కూడా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు ఏమీ వేయట్లేదు, జస్ట్ సాంబార్ రైస్. ఇందులో కందిపప్పు, అలాగే బియ్యం ఈక్వల్ క్వాంటిటీస్. ఇందులో చింతపండు పులుసు. ఇప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న అదేనండి సాంబార్ పొడి కూడా వేసుకొని, సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని, మనకి ఎంత సాఫ్ట్గా అవ్వాలి కదా, మరి సాఫ్ట్గా ఉడికేంత వరకు మన అన్నము పప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మరి సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్ట్. అలాగే మన పొడి కూడా రెడీ. సాంబార్ పొడి ఎంత పడుతుందో చూసి దానికి తగ్గట్టు మీరు సాంబార్ పొడి వేసేయండి. వేసేసి మరి మనం పులుసే వేసుకున్నాం, వాటర్ వేసుకోలే కదా, వాటర్ కూడా వేసుకుందాం. సో చూడండి, చక్కగా బాయిల్ అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు మనం మూత పెట్టేసి 5 విజిల్లు వచ్చే వరకు మనము ఈ రైస్ని, పప్పుని ఉడికించుకుందాం. సో నేనేం చేస్తానంటే, మరి ఎప్పుడైనా సాంబార్ రైస్ వట్టిగా తింటారా? తినరు కదండి. సాంబార్ రైస్కి ఏదో ఒకటి ఉండాలి, అంటే ఫ్రై ఐటమ్ ఉండాలి. ఈరోజు మీకోసం సింపుల్గా ఫాస్ట్గా మనం బూందీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మన శనగపిండితో బూందీ ఫాస్ట్గా. సో మరి ఇది పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మనం బూందీకి కలుపుకోవటానికి కాస్త శనగపిండి, అలాగే ఇందులో సాల్ట్ కాస్త, కొంచెం అంత కారం, వాటర్. మీకు తెలుసు కదా బూందీకి ఎలా తడుపుకుంటారో, అలాగే కొంచెం పల్చగా తడుపుకోవాలి. మరీ పల్చగా కాదు, మరీ చిక్కగా కాదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం డ్రాప్గా పడాలి, అంతవరకు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. మరి నూనె కూడా నేను ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాను డీప్ ఫ్రై చేయడం కోసం. సో మరి రెడీగా ఉంది మన పిండి. ఇక్కడ ఆయిల్ కూడా రెడీ.
ఇప్పుడు ఇక్కడ హోల్స్ ఉన్న గిన్నె కూడా రెడీగా ఉంది చూడండి. ఈ గిన్నెలో ఇప్పుడు మనము పిండి పోసేసి కొంచెం వేసేసి తీసేయండి. చూడండి, ఆహా, రౌండ్గా భలేగా వచ్చాయి కదా. అంతే, చాలా చాలా సింపుల్ అయిన బూందీ. మరి చూడండి, మన బూందీ వేగిపోతున్నాయి. ఇప్పుడు మనము బూందీ తీసే లోపల ఒక్కసారి ఈ కరివేపాకు కూడా ఇందులో వేసి పక్కకు జరిగిపోండి. మరి బూందీకి కొంచెం ఆ కరివేపాకు టచ్ కనిపించాలి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్. మన బూందీ రెడీ. ఒక పేపర్ టవల్లో తీసేసేయండి. మంచిగా రౌండ్గా బాగా వచ్చాయి కదా. మరి బూందీ రెడీ. ఇప్పుడు వేడి బూందీ మీద కొంచెం అంత ఈ కారం ఇలా పైన స్ప్రింకిల్ చేసేసేయండి. ఇప్పుడు సాంబార్ అన్నం రెడీ అయిపోతే సాంబార్ అన్నం తీసి ఒక బౌల్లో పెట్టుకుని వేసుకున్న తర్వాత ఆ బూందీని పైన వేసేసి తినటమే.